Joy University, best emerging university in South India. For admissions, contact. మన గెస్ట్ సీనియర్ గైనకాలజిస్ట్ శ్రవంతి గదిరాజు గారు ఉన్నారు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ సమస్యలు చాలామందికి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అసలు మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు, ఏం తిన్నా వామిట్ అయిపోతూ ఉంటుంది, లేదంటే ఏం తిన్నా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీనికి ఒక సొల్యూషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ మ్యామ్. హాయ్ ఝాన్సీ. సో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నప్పుడు ఈ కాన్స్టిపేషన్ కూడా ఒకటి కదా, చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఇవి. సో అంటే ఏంటి, వాళ్ళకి ప్రెగ్నెన్సీతో ఉన్నారు కాబట్టి కాన్స్టిపేషన్ సమస్య వస్తుందా, హెవీ వెయిట్ అయిపోతున్నారు కాబట్టి, లేకపోతే కొంతమంది ఏం తినకుండా ఉంటారు కదా కొన్ని రోజులు, నాకు ఏం తినాలనిపించట్లేదు, దానివల్ల ఏమైనా వస్తుందా? యూజువల్గా కాన్స్టిపేషన్ అనేది ఏంటంటే మెయిన్ మన డైటరీ హ్యాబిట్స్ తోటి ఉంటుంది. అంటే వాటర్ చాలా వరకు అంటే హెల్దీ డైటరీ హ్యాబిట్స్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోకుండా, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకుండా ఉండే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు బౌల్స్ అంటే ఈ పేగులు అనేవి తొందరగా శుభ్రపడవు. ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోన్స్ ప్రభావం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. అంటే పేగు కదలికలు అంత కంఫర్టబుల్గా ఉండవు ప్రెగ్నెన్సీలో. అది కాకుండా వీళ్ళేంటి ఫుడ్ సరిగ్గా తీసుకోలేరు, వాటర్ సరిగ్గా తీసుకోలేరు, దానివల్ల వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, అంటే వాటర్ కంటెంట్ వెళ్ళిపోతూ ఉంటుంది. వీటన్నిటి వల్ల కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. అంటే ఒకలాంటి బ్లోటింగ్తో సమస్యలు, అంటే గ్యాస్ ఫ్రీగా పోదు, మోషన్ ఫ్రీగా పోదు, ఇబ్బందిగా పడుతూ ఉంటారు. అది చాలా మందికి ఉంటుంది కాన్స్టిపేషన్ అనేది. అది కాకుండా కొంతమంది ఏంటి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తాం 3rd మంత్ నుంచి. ఐరన్ టాబ్లెట్స్లో కొన్ని ఐరన్ వెరైటీస్లో కాన్స్టిపేషన్ ఇది సైడ్ ఎఫెక్ట్. సో అదొకటి, అంటే ఉండేదాని మీద యాడ్ అవుతూ ఉంటుంది. పాతకాలంలో అయితే చాలా ఇబ్బందులు ఉండేవి, ఇప్పుడు ఐరన్ ప్రిపరేషన్స్ డిఫరెంట్ వచ్చినాయి. అంటే కాన్స్టిపేషన్ రానివి ఇప్పుడు చాలా వరకు మందులు ఉన్నాయి కాబట్టి మనకు ఆ సమస్య నుంచి బయటపడ్డాం. కానీ జనరల్ కాన్స్టిపేషన్కి మాత్రము మందులు ఇస్తాం, కానీ అట్లా లిబరల్గా ఇయ్యం. ఎందుకు అని అంటే అడిక్షన్ వస్తుంది, అంటే అది వేసుకోకపోతే మోషనే పోలేము అన్నట్లు అయిపోతుంది. సో నేనైతే ఏం చేస్తానంటే, నా పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అని అంటే, ఐ విల్ ఎంకరేజ్ ద డైటరీ చేంజెస్. ఎక్కువ పీచు పదార్థాలు, అంటే ఈ సలాడ్స్ అంటాం, కీరాలు, క్యారెట్లు అట్లాంటివి, అంటే పీచు పదార్థాలు నమిలి తిన్నాం అనుకోండి, ఆ ఫైబర్ వల్ల మోషన్ ఫ్రీగా అయిపోతుంది. సో నేను అలాంటి కౌన్సిలింగ్ ఇస్తాను, రాదర్ దాన్ డిపెండింగ్ ఆన్ ద మెడికేషన్ కంటే. అంటే ఆ సిరప్స్ వేసుకోవాలి, అంటే ఆ లూజన్ చేసి మోషన్ని కొట్టేది నైట్ టైమ్స్ అంత 10 ml 20 ml లేదా ఒక చిన్న ట్యాబ్లెట్ చెప్తాం. వాటన్నిటికంటే ట్రై విత్ డైట్, మంచిగా ఎక్కువ వాటర్ తీసుకోవడము, మంచి పీచు పదార్థాలు తీసుకోవడము, అలాగే ఫ్రీక్వెంట్ మీల్ తీసుకోవడము, అలాగే ఎక్సర్సైజ్ చేయడము. అంటే కొంచెం నడక చేసామనుకోండి పేగులు కదలికలు బాగుంటాయి. ఎందుకంటే గ్రావిటీ వల్ల గ్యాస్ ఏదన్నా ఉంటే కిందకు వచ్చేసేసి మోషన్ కూడా కిందకు వచ్చేస్తుంది. అందుకని నడవమని చెప్తూ ఉంటాం, ఎప్పుడు ఒక దగ్గర కూర్చొని ఉండకుండా. అలాగే తిన్న వెంటనే కొంచెం సేపు నడవాలి, డైజెషన్ బాగా పెరగడానికి. ఇది ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా ఇబ్బంది పెట్టేది. ఈ ప్రెగ్నెన్సీలో నేను 90% వాళ్ళకి అవ్వడం చూశాను, 10% వాళ్ళే కంఫర్టబుల్గా ఉంటారు. అది కాకుండా కాన్స్టిపేషన్తో పాటు కొంతమందికి బ్లీడింగ్ కూడా అవుతుంది, మోషన్లో బ్లీడింగ్. అదెవరికి అంటే ఫిజర్ అని కొంతమందికి ప్రెగ్నెన్సీలో కనబడుతుంది. అంటే ఆ స్పింక్టర్ ఏదైతే ఉంటుందో మోషన్కి వెళ్ళే ఎంట్రీ, దాన్ని స్పింక్టర్ అంటాం. అంటే అది మనకు కావాల్సినప్పుడు ఓపెన్ అవుతుంది, లేకపోతే టైట్గా మూసుకొని ఉంటుంది. ఆ స్పింక్టర్ డ్యామేజ్ అవుతుంది కొంతమందికి, ఫిజర్ అంటాం దాన్ని. అంటే కట్ ఉంటుంది, ప్రెగ్నెన్సీస్లో కనబడతాయి అవి. బికాస్ ఆఫ్ ద ఓవర్ హార్మోన్స్, ఓవర్ బ్లడ్ సప్లై, ఆ కట్ వచ్చేసేసి బ్లీడ్ అవుతుంది వాళ్ళకి. కాన్స్టిపేషన్ ఫాలోడ్ బై ఫిజర్. అలాగే కొంతమందికి పైల్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీకి ముందే. ప్రెగ్నెన్సీలో ఈ పైల్స్ ఎక్కువ అవుతాయి, డిసీజ్ ఎక్కువ, ఈ పెయిన్ వచ్చి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో బ్లీడింగ్ అవ్వడం కూడా ప్రెగ్నెన్సీస్లో చూస్తూ ఉంటాం. మళ్ళీ వీళ్ళు డెలివరీ అయ్యాక ఈ సమస్య మళ్ళీ తగ్గిపోతుంటుంది, కాన్స్టిపేషన్ ఉండదు కదా. కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకే ఈ ఫిజర్ కానీ పైల్స్ కానీ ప్రాబ్లమ్ని ఎక్కువ చేస్తాయి. అంటే వీటి వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది, ఫిజర్ ఉన్న పైల్స్ ఉన్న కాన్స్టిపేషన్ వస్తుంది. అట్లాగే కాన్స్టిపేషన్ వల్ల ఇవి బ్లీడ్ అవుతూ ఉంటాయి, ఈ రెండు రిలేటెడ్. సో అందుకని మనం ఎందుకంటే కాన్స్టిపేషన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి అనేది ఫస్ట్ నుంచి తెలుసుకోవాలి. నేను ఫస్ట్ అందరినీ ప్రెగ్నెన్సీ వాళ్ళని యూరిన్ మోషన్ ఫ్రీగా పెట్టుకోండి అని అడుగుతాను. అందుకని
అంటే యూరిన్ ఫ్రీగా ఉంది అంటే యూరిన్ మంట అదంతా ఉండకుండా ఉంటే ప్రెగ్నెన్సీ ఈజ్ ద స్మూత్ రైడ్. అలాగే మోషన్ ఫ్రీగా ఉంటే ప్రెగ్నెన్సీ ఈజ్ స్మూత్ రైడ్. ఈ రెండిటిలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా అంత కంఫర్టబుల్ ఉండదు. అంటే ఆల్ ఓవర్ గా మొత్తం ప్రాబ్లం అనేది ఫుడ్ దగ్గరే ఉందంటారు. మేజర్ ఫుడ్ ఓకే. అంటే హార్మోన్స్ చేంజెస్ వల్ల కాన్స్టిపేషన్ అవుతుంది కదా, అది మనం డైటరీ చేంజెస్ చేసుకుంటే ఈజీ అంటున్నా. ఓకే. ఊరికి నా సిరప్ల మీద ఆధారపడి రోజు సిరప్ తీసుకుంటే కానీ మోషన్ రాదు అనే స్టేజ్కి వెళ్ళకుండా ఫ్రమ్ ద బిగినింగ్, అందుకని ప్రెగ్నెన్సీ ప్లాన్ అప్పుడే ముందే చెప్తూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అందులో కూడా ఎక్కువ తీసుకోమంటూ ఉంటాం. ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి. ఓకే. ఓకే. మళ్ళీ కాన్స్టిపేషన్ ఒక్కటే కాదు కదా, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే గ్యాస్ ఏదైతే ఉంటుందో ఫ్లాటస్ అంటాం, అది మోషన్ ఏరియాలోంచి ఫ్లాటస్ వెళ్ళిపోతూ ఉండాలి, అది గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి, అవి కూడా వెళ్ళవు. వాటి వల్ల ఏంటంటే పొట్టంతా కూడా బ్లోట్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి విపరీతమైన డిస్టర్బెన్స్ అది. సో అది కూడా ఒక సమస్యగా ఉండకూడదు కాబట్టి మెయిన్ వాటర్ ఎక్కువ తీసుకొని ప్రోటీన్ డైట్, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకుంటే ఈ కాన్స్టిపేషన్ సమస్యలు తీరుతాయి. అయినా కూడా కాన్స్టిపేషన్ ఉంది అంటే దెన్ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ సిరప్స్. ఓకే. బెడ్ టైమ్ సిరప్స్ ఇస్తాం, ఒక 10 ml 20 ml తాగితే ఫ్రీగా మోషన్ అయిపోతుంది. పాతకాలంలో ఏంటంటే లూజ్ మోషన్స్ అయ్యేవి, ఇప్పుడు ఆ మెడికేషన్స్ లేవు. మంచిగా మనకి నీట్గా ఇంతవరకు ఎవాక్యువేట్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి నథింగ్ టు వరీ. అలాగే టాబ్లెట్ ఫార్మ్స్ ఉన్నాయి, అలాగే చిన్నవి సపోజిటరీస్ అంటాం, అంటే కింద నుంచే యానస్లోకి మోషన్ వెళ్ళే ఏరియాలోకి టాబ్లెట్ పెట్టేస్తే అది మంచిగా అదంతా కూడా క్లీన్ చేసేసి మోషన్ ఫ్రీగా అయిపోయేటట్టు చేస్తుంది. సో కాన్స్టిపేషన్ అనేది అసలు ఉండకూడదు ప్రెగ్నెన్సీలో. వెరీ ఇన్కన్వీనియంట్ డిసీజ్, అంటే డిసీజ్ కాదు, ఒక ఎంటిటీ డిసీజ్ అన్నాము. ఇది కూడా కొంచెం ఇన్కన్వీనియంట్ ఉంటుంది. పొట్ట కూడా చాలా ఇబ్బంది కాన్స్టిపేషన్ అంటే చాలాసేపు వాష్రూమ్ లో కూర్చోవాలన్న ఇబ్బందిగా ఉంటుంది. అదే మళ్ళీ ఏంటంటే వాళ్ళంటే స్ట్రెయిన్ చేయకూడదు ప్రెగ్నెన్సీలో, లోపల వాష్రూమ్ లో కూర్చొని స్ట్రెయిన్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు ఎప్పుడు. అందుకని ఏం చేస్తాం అంటే బయటకు వచ్చేసేయండి, కొంచెం హాట్ వాటర్ తాగడము, వాకింగ్ లాంటివి చేసి మళ్ళీ వెళ్ళమని చెప్తాం. ఆన్ ద స్ట్రెచ్ ఒకే దగ్గర కూర్చొని అలాగే స్ట్రెయిన్ అయితే అవ్వకూడదు ఎప్పుడు. ఓకే. ఓకే. సో అదనమాట మ్యాటర్. ఇంకా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్.